దాన్ ఒక మనిషి ఉండేటప్పుడు మీ మైండ్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ ఎలోన్, మైండ్ అవసరం లేకపోవచ్చు, అనుభవమే ఉంటుంది. ఎప్పుడైతే అది మీ ఇల్లు అవ్వచ్చు, మీ సొసైటీ ఆర్ మీ అపార్ట్మెంట్, మీ కమ్యూనిటీ అవ్వచ్చు, మీ ఆఫీస్ అవ్వచ్చు, ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనే దాని మీద ఈరోజు క్వశ్చను. వాదనలు, విమర్శనలు ఎందుకు వస్తాయి, ఎలా ఎదుర్కోవాలి? మీరు ఎక్కడ ఉండండి, మీరు ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ఫుల్నెస్ మీరు పనిచేస్తారో, సంతృప్తిలో పనిచేస్తారో, మీ చుట్టూ ఉన్న ఇంటరాక్షన్స్ చాలా బాగుంటాయి. మీలో ఎంప్టీనెస్ ఉంటే పక్కన ప్రతిదీ కూడా ఎవడు ఏమన్నా సరే ఒక మిసైల్ లాగా వచ్చి మీకు తగులుతుంది. ఎవడేమన్నా సరే. ఒక ఎన్లైటెండ్ పర్సను, ఒక మెడిటేటివ్ పర్సన్కి అవుట్లుక్ ఎలా ఉంటుందో చూడండి. ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ ద మిర్రర్. మిర్రర్ ఏంటి, రిఫ్లెక్ట్ చేస్తుంది కేవలం. తన ముందు అగ్లీయా, బ్యూటిఫుల్లా, ఫ్యాటా, షార్టా, లాంగా అనవసరం, ఏది ఉంటుంది. ఎవరు ఇమేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటారంటే, ప్రతి మాట, ప్రతి విషయంలో నువ్వు ఎప్పుడు కూడా అవతల వాడు నన్ను ఏమనుకుంటున్నాడు, ఎందుకు వస్తుందంటే బాగున్నదా బాగలేదా అడుగుతూ ఉంటాం. ఎందుకు వస్తుందో చూడండి. కారణం ఏంటంటే నీలో ఉన్న ఎంప్టీనెస్. యు ఆర్ ఫుల్. అవుట్ ఆఫ్ ఫుల్నెస్ యూ డూ ఎనీ యాక్టివిటీ, అది ఎన్లైటెండ్ యాక్టివిటీ. అవుట్ ఆఫ్ ఫుల్నెస్ యూ స్పీక్, యూ థింక్, యూ యాక్ట్, చాలా బాగుంటుంది. సో ఈరోజు క్వశ్చను, ఎలా అసలు ఏమిటి, ఎందుకు ఈ వాదనలు వస్తున్నాయి, ఎందుకు ఈ విమర్శలు, ఎలా మనం తట్టుకోవాలి? అసలు చూడండి, 90% ఆఫ్ ఎవ్రీ ఆర్గ్యుమెంట్, ఎక్కడ ఏం జరిగినా అనవసరమే జరుగుతుంటాయి. ఎక్కువ చిన్న చిన్న విషయాలు. ఒకడు సోనీ టీవీ బెస్ట్ అంటే ఇంకోటి నేషనల్ బెస్ట్ అంటాడు, ఇంకోటి బీపీఎల్ బెస్ట్ అంటాడు. ఇక ఆర్గ్యుమెంటు. ఒకటి నా స్టేట్ బెటర్, ఒకటి నా స్టేట్ బెటర్, ఒకటి నా స్టేట్ బెటర్ ఆర్గ్యుమెంటు. ఒకటి ఈ సీఎం బెటర్, ఆ సీఎం బెటర్, ఈ సీఎం బెటర్ ఆర్గ్యుమెంటు. అసలు ఇవి ఎప్పుడు ఎందుకు వస్తున్నాయో చూడండి. అసలు 90% ఆఫ్ ద టైమ్స్ మనం ఫ్యాక్ట్స్ మీద ఉన్నామా, ఒపీనియన్స్ మీద ఉన్నామా? ఫ్యాక్ట్స్ వేరే, ఒపీనియన్స్ వేరే. ఒపీనియన్ అనేది ఒక ఇండివిజువల్కి సంబంధించి ఉన్నది. నువ్వు సోనీ టీవీ ఈజ్ ద బెస్ట్ అంటే దట్ ఈజ్ ఎ ఒపీనియన్. దిస్ కలర్ ఈజ్
గుడ్ అంటే అది ఒపీనియన్. అది రెనాల్డ్స్ పెన్ ఈజ్ ద బెస్ట్, ఇట్ ఈస్ ఏ ఒపీనియన్. అయితే ఫ్యాక్ట్స్ ఏమిటి, ఒపీనియన్స్ ఏంటి చూడండి. ఫ్యాక్ట్స్ అనేవి యూనివర్సల్ ట్రూత్స్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అది ఫ్యాక్ట్, యూనివర్సల్ ట్రూత్. ఇది పెన్ను అనేది రెనాల్డ్స్ ఈజ్ మేకింగ్ ఎ పెన్, ఇట్ ఈస్ ఫ్యాక్ట్. రెనాల్డ్స్ పెన్ ఈజ్ ది బెస్ట్ అనేది ఒపీనియన్. ఇది ఎల్లో కలర్ అనేది ఫ్యాక్ట్, ఎల్లో కలర్ ఈజ్ ద బెస్ట్ అనేది ఒపీనియన్. 99% ఆఫ్ ద టైమ్స్ మన ఆర్గ్యుమెంట్స్ అన్ని ఒపీనియన్స్ మీద ఉంటాయి. గొడవలు, ఆర్గ్యుమెంటేటివ్స్, టైం మొత్తం వేస్ట్ చేసేస్తూ ఉంటారు. ఒపీనియన్స్ ఆర్ ఇండివిజువలిస్టిక్. దానివలన నువ్వు బాగా ఆర్గ్యూ చేసినంత మాత్రాన నీకు అక్కడ ఏమీ వచ్చేది. వాట్ ఈజ్ హ్యాపెనింగ్, యూ జస్ట్ సీ. ఏదైతే ఒపీనియనో ఇవి మెల్లగా మీకు మీరు తెలుసుకోలేకపోతే అవి కన్విక్షన్స్ అయిపోతాయి మీ అన్కాన్షియస్ సబ్కాన్షియస్ మైండ్లో. ఫస్ట్లో ఒక చిన్న ఒపీనియన్, రిపిటేషన్ ఆఫ్ ఒపీనియన్ విల్ బికమ్ ఎ బిలీఫ్. ద స్ట్రాంగ్ బిలీఫ్ విల్ బికమ్ ఎ కన్విక్షన్. చాలా వరకు మనకి ఏదైతే వాస్తు, నంబర్స్ పిచ్చి, సూపర్స్టిషను ఇవన్నీ కూడా కన్విక్షన్స్ అయిపోయాయి. బ్రేకింగ్ ఆఫ్ కోకోనట్ ఇంటూ 2 halves is good, conviction. Breaking of a mirror, odd number, even number, total number to 9, ఇవన్నీ కూడా కన్విక్షన్స్ ఎందుకు అయిపోయాయి? అవేం ఫ్యాక్ట్స్ కావు ఇవి. క్రాసింగ్ ఆఫ్ బ్లాక్ క్యాట్ యాజ్ బ్యాడ్ ఓమెన్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ కన్విక్షన్స్. ఎందుకు అయ్యాయంటే రిపిటేషన్ ఆఫ్ ఒపీనియన్స్ విల్ బికమ్ బిలీఫ్, రిపిటేషన్ ఆఫ్ బిలీఫ్ విల్ బికమ్ కన్విక్షన్. ఒపీనియన్స్ కొద్దిగా ఈజీగా మారుతాయి, బిలీఫ్స్ ఇంకా దానికన్నా కొద్దిగా కష్టం, కన్విక్షన్ అసలు మారదు. మన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఎందుకంత ఒపీనియన్ మీద ఆర్గ్యుమెంట్ చేస్తామంటే అవి కన్విక్షన్లు అయిపోతాయి మనకి. చాలామందికి ఈటింగ్ ఫ్రూట్ ఆఫ్టర్ డిన్నర్ అనేది మంచిది అనుకుంటారు. అది కన్విక్షన్ అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్గా అయితే ఈటింగ్ ఫ్రూట్ బిఫోర్ డిన్నర్ ఈజ్ కరెక్ట్. ఎందుకని? ఫ్రూట్ ఈజ్ ఫ్రక్టోజ్, అది రెడీమేడ్ డైజెస్టెడ్ ఫుడ్, అది డైరెక్ట్గా ఇంటెస్టైన్లో అబ్జార్బ్ అయిపోతుంది, స్టమక్లో దానికి ఏం పని లేదు. కానీ నమ్మి ఆ ఒపీనియన్ బిలీఫ్ అయిపోయి, బిలీఫ్ కన్విక్షన్ అయిపోయి తర్వాత మనం అటాచ్ అయిపోతాం. ఇక అంతే, తర్వాత వీఆర్ ఎండింగ్. మీరు షేవింగ్ చేస్తున్నారు అనుకోండి, షేవింగ్ బిఫోర్ బాత్ ఈజ్ కరెక్ట్ అని అనుకుంటున్నాం. ఏంటి? కన్విక్షన్ మాట అది. యాక్చువల్గా షేవింగ్ ఆఫ్టర్ బాత్ కుడ్ బి రైట్, ఎందుకని క్లీన్ షేవ్ వస్తుంది కాబట్టి. మనకి చాలా విధాలుగా కన్విక్షన్స్ మొదలైపోతాయి. ఎప్పుడైతే కన్విక్షనో
బిలీఫో, ఒపీనియనో ఇవన్నీ కూడా ఇండివిజువల్. ఈ కర్రీ బాగుంది అని ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు మీ వైఫ్తో, మీ హస్బెండ్తో. ఈ కలర్ బెస్ట్ కలర్, ఈ కలర్ బెస్ట్ కలర్, ఏం బాగాలేదు ఈ కలర్, చీరలు కొనడానికి వెళ్తున్నారు అక్కడ అన్నీ బాగాలేదని ఇలా అనేస్తారు. బాగా ఉన్నది నీకు కావాల్సిందే ఒక చీర తయారు చేసేవాడు కదా ఆ మ్యానుఫ్యాక్చరరు, అది నీకు నచ్చింది అంతే, దట్స్ ఆల్. కేవలం ఇదే బాగుంది అనే వాదన అక్కర్లేదు. ఫ్యాక్ట్స్ వేరే, ఒపీనియన్స్ వేరే. చాలా వరకు ఇంట్లో కానీ, మీ కమ్యూనిటీలో కానీ, మీ సొసైటీలో కానీ, మీ అపార్ట్మెంట్లో కానీ పొలిటీషియన్స్ ఆల్వేస్ ఫైట్ ఆన్ ఒపీనియన్స్. And because all others are unconscious, they know how to trap the unconscious people. ఎంతో బాగా ఆర్గ్యూ చేశారు మీరు, మీకేమైనా మినిస్టర్ పోస్ట్ వస్తుందా? దిస్ సీఎం ఈజ్ ద బెస్ట్, దిస్ సీఎం ఈజ్ ద బెస్ట్. హండ్రెడ్స్ వేస్టింగ్ అవర్స్ టుగెదర్. ఈ కంట్రీ క్రికెట్ మ్యాచ్ బాగుంది, ఆ కంట్రీ క్రికెట్ మ్యాచ్, అవర్స్ టుగెదర్ యూ వేస్ట్. బాగా ఆర్గ్యూ చేసినంత మాత్రాన వాట్ డు యూ లూజ్? యూ టెల్ మీ. యూ లూజ్ యువర్ ఫ్రెండ్, you lose your time, you lose your energy. You allow the other person. Tea is good, coffee is good, and every day the report will change, and all the people are arguing. Instead of spending more time on real essential things కి ఇవ్వకుండా మనం నాన్ ఎసెన్షియల్ థింగ్స్కి ఎక్కువ టైం వేస్ట్ చేసేస్తాం. 80% ఆఫ్ ది ఎనర్జీ ఈ స్పెంట్ ఆన్ నాన్ ఎసెన్షియల్ థింగ్స్. చూడండి మీరు ఎంత విధంగా ఉందో చూడండి. మీరు వాడే ఈ 20% టైం ఎసెన్షియల్ థింగ్స్కి, ఇంకా ఈ నాన్ ఎసెన్షియల్ థింగ్స్ నుంచి ఎసెన్షియల్ థింగ్స్కి మారిస్తే మీరు ఎంత బాగుంటుంది అసలు. వీఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవుటర్ వరల్డ్ మిరర్స్, వాట్ ది అదర్ మ్యాన్ ఈస్ టాకింగ్ అబౌట్ మీ, హౌ హీ ఈజ్ రిఫ్లెక్టింగ్. దిస్ విల్ బి యూస్ఫుల్ ఓన్లీ ఫర్ యువర్ అవుటర్. నీ ఇన్నర్ విక్టరీయే ఇన్నర్ విక్టరీ. యువర్ ఇన్నర్ సెల్ఫ్ ఎంతకాలం నువ్వు కరెక్ట్గా హ్యాండిల్ చేయవో అప్పటి వరకు ఇవి జరుగుతూనే ఉంటాయి. చిన్న ఆర్గ్యుమెంట్, వాట్ విల్ హ్యాపెన్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్? చూడండి, 10 విషయాలు రైట్ ఉండినా సరే మీరు ఒక్కదాన్ని కూడా రైట్ చేయరు, కానీ ఒక నెగిటివ్ ఉంది, ఆ నెగిటివ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద టోటల్ ఆఫ్ ది హోల్ హ్యూమన్ బీయింగ్. హోల్ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అయిపోతుంది. మంచి జరిగినప్పుడు మంచి జరిగింది అని మీరు మార్క్ వేయరు, ఆర్గ్యుమెంట్ వేసినప్పుడు మీరు నెగిటివ్ చేసేస్తారు. అక్కడ గ్రంబ్లింగ్ విల్ డిమోటివేట్, నీ ఎనర్జీని లాగేస్తుంది. నువ్వు ఏదైతే నీ సాధన ముందుకు వెళ్ళాలో అసలైన వాటికి ముందుకు వెళ్ళకంటే నిన్ను ఆపేస్తూ ఉన్నది. ఎప్పుడైతే నువ్వు 100% కరెక్ట్గా ఉంటావు అంటే, నీ మెయిన్ ఫోకస్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు యూ విల్ నాట్ డెవలప్ ఎనీ ఎనిమీస్. చిన్న చిన్న వాటికి ఎవరో చెప్తారు, దానికి ఒక ఆర్గ్యుమెంట్, వాదన అవసరం లేదు. చిన్న వాటిని నెగ్లెక్ట్ దెమ్. హోటల్కి వెళ్ళారు, కాఫీ చల్లగా ఉంది, దాని గురించి గంటలు కూడా అక్కడ ఆర్గ్యుమెంట్ చేసి అవసరమే లేదు. పే ద బేరర్ అండ్ కమ్ అవుట్. ఆటో వాడు ₹1 ఎక్స్ట్రా అడిగాడు, దాని గురించి వాదన, దాని గురించి ఆ రోజంతా పాడు చేసుకొని, దానంతా మూడంతా పాడు చేసుకొని నిజంగా అవసరం అంటారా? ఎవరు కారణం? మీరు తీసుకుంటే మీరు కారణం. ఓ చిన్న ఆర్గ్యుమెంట్, వెంటనే
ఒకసారి ఆయన కొట్టాడో లేకపోతే మీరు కొట్టారో మళ్ళీ ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి మళ్ళీ అదే ఆలోచించుకోవటం. రీవైండ్ రీప్లే, రీవైండ్ రీప్లే, రీవైండ్ రీప్లే. నెగిటివ్ ఏది ఉంది దాన్ని పక్కన పడేసేయండి. డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ, డోంట్ వేస్ట్ యువర్ టైం. మంచి విషయాల్ని ఎక్కువ నెమరు వేసుకుంటే బాగుంటుంది. దీన్ని సాధ్యమైనంత వరకు ఒక చిన్న ఆర్గ్యుమెంట్ వై ఆర్గ్యుమెంట్, జస్ట్ ఎంజాయ్. డోంట్ ఎంజాయ్ వర్డ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. యు ఆర్ విత్ యువర్ వైఫ్ ఆర్ యు ఆర్ విత్ యువర్ ఎనీవేర్ యువర్ ఫ్రెండ్, వర్డ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, ఆ ఎక్స్ప్రెషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, గమనించండి. దెన్ యూ విల్ బి ఏబుల్ టు బీ అలైవ్. ఆ మొమెంట్లో ఉంటారు, 100% ఆ మొమెంట్లో ఉంటారు కాబట్టి ఆనందిస్తూ ఉంటారు. ఆ భాష లేని ఆ భావంతో ఉండేటప్పుడు మీకు ఎప్పుడైతే 100% అలా చాలా ఆనందంగా ఉండొచ్చు. డిమోటివేట్ అవ్వరు. లైఫ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, క్రిటిసిజం అనేది ఎప్పుడు ఉంటుంది. జస్ట్ క్రిటిసిజం, అన్జస్ట్ క్రిటిసిజం. మీరు అవుట్ ఆఫ్ ఫుల్నెస్ ఉండేటప్పుడు దేన్నైనా ఓపెన్గా తీసుకెళ్ళగలరు. మీరు యూ వర్క్ విత్ యువర్ ఫుల్ కెపాసిటీ. కరెక్ట్గా మీరు ధ్యానం చేసుకున్నారు. ఎవరు ఇప్పుడు చూడండి, వాళ్ళ టైమ్స్లో ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు. జీసస్ ఉండే టైంలో ఎనీబడి యాక్సెప్టెడ్ జీసస్? నో. బుద్ధ ఉండే టైంలో బుద్ధుడిని యాక్సెప్ట్ చేయలేదు. మొహమ్మద్ టైంలో మొహమ్మద్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఎవరిని యాక్సెప్ట్ చేశారు? హార్డ్లీ అని కృష్ణుడి టైంలో కృష్ణుడినే యాక్సెప్ట్ చేయలేదు. అలాగే మీరు ట్రూత్ఫుల్గా ఉండండి, మీరు కరెక్ట్గా 100% ఫుల్నెస్లో ఉండండి. ఎప్పుడైతే ఫుల్నెస్ ఉంటారో ఆ క్రిటిసిజం యు ఆర్ లీస్ట్ బాదర్డ్. యు బీ హెల్ప్ఫుల్, యు బీ కంపాషనేట్, యు బీ లవింగ్. అప్పుడు మీరు ఇది రైటా రాంగా, జస్ట్ క్రిటిసిజం, అన్జస్ట్ క్రిటిసిజం, ఈ అన్నిటికీ మీరు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ప్రతిదీ కూడా మీరు ఎప్పుడైతే ఈగో ఉంటుందో, అహంకారం ఉంటుందో, ప్రతి చిన్న విషయానికి కూడా మీకు ఎఫెక్ట్ అవుతుంది. మీకు ఇంతకుముందు చెప్పాను, ఆరాని బాగా స్ట్రెంథెన్ చేసుకోండి. మీరు మెడిటేషన్ చేస్తే, ప్రాణాయామాలు చేస్తే మీ ఆరా స్ట్రెంథెన్ అవుతుంది. చిన్న ఎవడో ఒక ఇడియట్ అన్నాడు, ఆ ఇడియట్ అనే వర్డ్ మీకు ఏమైనా ఎఫెక్ట్ చేస్తుంది? ఏమి ఎఫెక్ట్ చేయదు. The meanings what you derive from the word idiot will hurt you, because నీ లోపట నీ షీత్, నీ ఆరా వీక్ అయితే అలాంటివన్నీ ఎఫెక్ట్ అవుతాయి. జనరల్గా రైట్ బాడీ, రైట్ మైండ్ ఉండి తీరాలి క్రిటిసిజంని, వాటిని తట్టుకోవాలి అంటే. అన్జస్ట్ క్రిటిసిజం అయినా సరే యూ షుడ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. మీ హెచ్ఆర్ స్కిల్స్ ఏ విధంగా అవతల వాళ్ళని లవ్వింగ్, డోంట్ ఇంకొకరిని చీట్ చేయాలని కాదు, బట్ బీ లవ్వింగ్, హెల్ప్ఫుల్ యాటిట్యూడ్తో ఇంకొకరిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. వాడు దేవుడిలో భాగం, హీఈస్ పార్ట్ ఆఫ్ మీ. ఏ విధంగా అయితే నా వేళ్ళు 5 వేళ్ళు నావే, అలాగే నా పక్కవాడు కూడా you are part of him. The whole world is only one, Vishwa Kutumbam. So he is also God. సో ఈ విధమైన యాటిట్యూడ్ నీకు ఎప్పుడైతే డెవలప్ అవుతుందో నీ హెచ్ఆర్ స్కిల్స్, యూ విల్ బి లవింగ్ టువర్డ్స్ హిమ్, యూ విల్ లవ్ హిమ్, యూ విల్ నాట్ క్రిటిసైజ్, యూ విల్ నాట్ కండెమ్, యూ విల్ నాట్ కంప్లైన్. దెన్ ఎనర్జీ విల్ యాడ్. ఎప్రిషియేట్ చేస్తావు, చిన్న వాటిని ఎప్రిషియేట్ చేయటం. అవతల వాళ్ళు నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో మరి నువ్వు చేయకుండా ఉండాలి కదా. నువ్వు వాదన, నువ్వు ఆర్గ్యుమెంటేషను ఉండకూడదు కదా. మరి నువ్వు అలా ఉండాలి అంటే ఏం చేయాలి? యూ షుడ్ ఎప్రిషియేట్ చేయటం, చిన్న ఇంప్రూవ్మెంట్స్కి వాళ్ళకి బక్అప్ అని చెప్పటం, యూ క్యాన్ డూ ఇట్ అనే పాజిటివ్ లాంగ్వేజ్ వాడటం. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ప్రతి వాళ్ళు ఇంపార్టెంటే. ఎప్పుడైతే ప్రతిదీ ఇంపార్టెన్స్ ఇస్తామో మనం ఆ ప్రతి దాంట్లో, ఆ టోటాలిటీలో నువ్వు ఒక భాగంగా హార్మనీలో వెళ్తావు. ఇప్పుడు ట్రైన్ ఉంది, ట్రైన్లో డ్రైవర్ ఇంపార్టెంటే, కండక్టర్ ఇంపార్టెంటే, టీటీ ఇంపార్టెంటే, స్వీపర్ ఇంపార్టెంటే, ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్. గివ్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీబడి. రిపీట్ ద నేమ్స్, వాళ్ళ పేర్లు ఏంటి,
స్మైలింగ్గా మాట్లాడండి, ఆనందంతో ఉండండి. మీ జీవితం ఆనందంగా ఉంచుకోండి, పక్కనవాడి జీవితాన్ని కూడా ఆనందంగా ఉండేటట్టు చేయండి. ప్రతి దగ్గర దైవత్వంలో మన ఫ్యామిలీయే కానీ, ఒక సొసైటీయే కానీ, ఒక ఆర్గనైజేషన్ కానీ, ప్రతి దగ్గర కూడా ఈ విధంగా ఉంటే యూ విల్ బి ఏబుల్ టు షేక్ హ్యాండ్స్ విత్ దెమ్. ప్రతి దగ్గర స్మైలింగ్గా, హార్మనీలో నీ హార్ట్ నుంచి రావాలి. ప్లాస్టిక్ స్మైల్ వద్దు. ప్లాస్టిక్ ఫ్లవర్స్ డోంట్ గివ్ ఫ్రాగ్రెన్స్. అలాగే నీ హార్ట్ నుంచి వచ్చిందనుకోండి, అప్పుడు యూ విల్ బి ఏబుల్ టు గివ్. నీ అన్కాన్షియస్ సబ్కాన్షియస్ మైండ్లో కూడా కమ్యూనికేషన్ జరుగుతుంది. అన్కాన్షియస్ సబ్కాన్షియస్ మైండ్లో కూడా ఈ అలయన్స్ అనేది జరుగుతుంది. అప్పుడు ద అదర్ పర్సన్ విల్ బి ఏబుల్ టు సపోర్ట్ యూ అండ్ యూ విల్ బి ఏబుల్ టు సపోర్ట్ ది అదర్. అప్పుడు ఈ వాదనలు ఇవన్నీ బాగా, క్రిటిసిజంలు, ఈ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ బాగా తగ్గిపోతాయి. అప్పుడు మీరు ఆ విధంగా ఉండండి. దెన్ ద హోల్ వరల్డ్ ఈజ్ బ్యూటిఫుల్, హోల్ కంట్రీ ఈజ్ బ్యూటిఫుల్, whole community is beautiful, all the families will be beautiful. I wish you all the best. God bless you.